నమస్తే. నేను మీ రేవంత్ చలమల. సో, ఒకసారి ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ గురించి కొన్ని అంశాలు మనం డెఫినిట్‌గా డిస్కస్ చేయాలి. సో, నాకసలు మ్యూచువల్ ఫండ్ గురించి ఏమీ తెలీదనుకునే వాళ్ళై ఉండొచ్చు. లేకపోతే మ్యూచువల్ ఫండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలుసు కానీ ఇప్పటిదాకా నేను పెద్దగా రిటర్న్స్ చేయలేకపోయాను అనుకున్న వాళ్ళై ఉండొచ్చు. సో, బేసిక్ ఇక్కడ ఏ కేటగిరీ అయినా కానివ్వండి, ఫస్ట్ అసలు ప్రొడక్ట్‌ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, మ్యూచువల్ ఫండ్స్ అనంటే జస్ట్ అట్లా చిటికేస్తే మనకి రిటర్న్స్ వస్తాయని ఒక రాంగ్ ఆ పర్స్పెక్టివ్‌ని అయితే మార్కెట్‌లో బాగా బిల్డ్ చేశారు. మ్యూచువల్ ఫండ్స్ ఆ విధానంలో పనిచేయవు అని చెప్పి నేను చాలా స్ట్రాంగ్‌గా ఎప్పుడూ ఆర్గ్యూ చేసే మనిషిని. సో, ఇప్పుడు బేసిక్‌గా మీకు ఎవరు అడ్వైజర్ లేరు, మీకు చెప్పేవాళ్ళు లేరు అని అనుకున్నప్పుడు మాత్రం మీకు ఈ వీడియో బాగా పనిచేస్తది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దయచేసి మా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్, మా వాళ్ళు చదువుకున్న వాళ్ళు డాక్టర్స్ అని చెప్పేసి సలహా అక్కడ తీసుకోకూడదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ దే ఆర్ డాక్టర్స్ ఫర్ బాడీ, నాట్ ఫైనాన్స్. ఇఫ్ దే ఆర్ ఇంజినీర్స్ ఫర్ కంప్యూటర్స్, నాట్ ఫర్ ఫైనాన్స్. సో, బేసిక్‌గా జస్ట్ మనకు అర్థమైందని అన్ని సబ్జెక్టులు అనిపిస్తాయి, కానీ మనం నిజంగా అర్థం చేసుకునే ప్రయత్నం కొంత చేద్దాం. ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనేది గత పర్టికులర్‌గా 5 సంవత్సరాల్లో చాలా ఎక్కువగా ఎవాల్వ్ అయింది. ఈ మ్యూచువల్ ఫండ్ అనగానే సహజంగా అందరికీ తెలిసింది ఏంటి అంటే, మనం ఒక స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ పెడితే రిటర్న్స్ వస్తాయని. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్‌లో మనకు అన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ గివ్స్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, ఇన్ రియల్ ఎస్టేట్, ఎఫ్‌డి లాంటి బాండ్స్ అండ్ ఈక్విటీ, అన్ని ఆపర్చునిటీస్ ఇందులో ఉంటాయి. ఇన్ని ఆపర్చునిటీస్‌ని డైవర్సిఫై చేసే విధంగా మనకి రకరకాల ఫండ్స్ ఉన్నాయి. ఈక్విటీ ఉంది, డెప్ట్ ఉంది, హైబ్రిడ్ ఉంది. ఓకే. సో, బేసిక్‌గా ఈ 3 రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీలో కూడా మళ్ళీ సబ్ కేటగిరీస్ కింద దాదాపు 36 కేటగిరీలు కూడా ఉన్నాయి. ఈ 36 కేటగిరీల్లో కూడా మీరు చూసినా కానీ ఫస్ట్ వచ్చేసరికి మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్డ్ మీద కొంత డివిజన్ జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి డైవర్సిఫికేషన్ బేస్డ్ ఉంటుంది. ఇంకొకటి సెక్టర్ అండ్ థీమాటిక్ బేస్డ్ ఉంటుంది. ఇట్లా 3 రకాలుగా విభజించబడి ఉన్నాయి. మళ్ళీ వాటిల్లో సబ్ కేటగిరీస్ ఉంటాయి. సో, బేసిక్ ఇన్ జనరల్ ఒపీనియన్ అందరికీ మనకి ఏముంటుంది అని అంటే, మ్యూచువల్ ఫండ్‌లో మనకు ఒక లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వీటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టుకుంటే చాలా ఈజీ అది. సో, మనకి ఈజీగా రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఇన్ జనరల్ ఒపీనియన్ మనకనేది ఉంది. ఓకే. బట్ ఇన్ రియల్‌గా నిజంగా అట్లా పనిచేస్తదా? అసలు యాక్చువల్‌గా ఈజియెస్ట్ కేటగిరీ ఏంటి? ఇది ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. సో, ఫస్ట్ మనం ఇది చూసినప్పుడు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నప్పుడు మనం విడిగా ఒక లార్జ్ క్యాప్‌నో, మిడ్డో, స్మాల్లో చూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లార్జ్ తీసుకున్నారు. గతంలో ఏం జరిగింది వెన్ కంపేర్ టు అదర్స్, లార్జ్ కూడా కొంత బెటర్‌గానే రిటర్న్ ఇచ్చిండొచ్చు కాక, బట్ ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే క్యాపిటలైజేషన్ బేస్డ్‌గా కూడా మనకి మార్కెట్‌లో సర్క్యులేషన్ అంటే మనకి సైక్లికల్స్‌గా తిరుగుతూ ఉంటాయి. మార్కెట్ సైక్లికల్స్‌గా మనకి క్యాపిటలైజేషన్ బేస్డ్ తిరుగుతూ ఉంటది. అలానే సెక్టార్ బేస్డ్ సైక్లికల్స్‌గా కూడా తిరుగుతూ ఉంటుంది. సో, ఏ టైంలో ఏ సైకిల్ తిరుగుతుందో మనకు తెలియదు. సో, అందుకే అంటుంటారు చాలామంది, మీరు లాంగ్ టర్మ్ పెడితే మీకేం కాదు అని. ద పాయింట్ హియర్ ఇస్, మీరు ఎంత లాంగ్ టర్మ్ పెడతారు? 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 25 ఏళ్ళు అని అంటారు. ఇక్కడ మనం సంపాదించే ప్రతి రూపాయి కానీ, పెట్టే ప్రతి రూపాయి కానీ మన జీవితంలో ఒక అవసరానికి ముడిపడి ఉంటాయి. కాకపోతే మన అవసరం నిజంగా 30 సంవత్సరాల తర్వాత వస్తుందా అని అంటే అట్లా కాదు. మనకు మధ్యలోనే డబ్బులు అవసరం పడతాయి. 30 సంవత్సరాలకు నిజంగానే రిటర్న్స్ రావచ్చేమో, అది నాకు తెలియదు, ఎవరు చెప్పలేరు. గతంలో జరిగింది నిజమే, నేను కాదని అనట్లేదు. దేర్ ఇస్ అ హిస్టరీ. బట్ మనకు నిజంగా 30 సంవత్సరాలు ఉండే పరిస్థితి ఉందా? ఇదే పెద్ద ప్రశ్న. ఈ మధ్యలోనే పిల్లల చదువులు వస్తాయి, పిల్లల పెళ్ళిళ్ళు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఇంటి సమస్యలు వస్తాయి. ఎన్నో సమస్యలను దాటుకుంటూ మీ ఇన్వెస్ట్మెంట్స్ నిలబడతాయా? నిజంగా సమస్య వచ్చి డబ్బులు బయటికి తీయాలనుకునే టైంకి మీ ఫండ్ పర్ఫామ్ చేయకపోతే మన పరిస్థితి. సో, ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నాయి. అందుకే విడిగా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విషయంలోకి వచ్చిన సైకిల్లో కనుక అది ఎక్కడ ఇరుక్కుపోతే కింద మనం అనుకునే రిటర్న్స్ అనేవి మీట్ కావాలేదు. సో, దాంతో పాటుగా మనకి ఇక్కడ వేరే ఆప్షన్స్ ఏమున్నాయి? ఫ్లెక్సీ క్యాప్ ఉంది, మల్టీ క్యాప్ ఉంది, ఓకే, స్ట్రాటజీ ఓరియంటెడ్, ఫ్యాక్టర్ ఓరియంటెడ్, ఇట్లా రకరకాల ఫండ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో, బేసిక్‌గా ఈ ఫండ్స్‌లో నుంచి అయినా మనకు సెలెక్ట్ చేసుకోండి. సో, బేసిక్‌గా అందరూ అనుకుంటూ ఉంటారు ఈజియెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఈజ్ సెలెక్టింగ్ దిస్ అని. సో, ఇక్కడ నేనేం చెప్తానంటే యాక్చువల్‌గా ఈ సెగ్మెంట్ అంతా ఎవరికి సూట్ అవుద్ది అని అంటే, కనీసం మిడ్ నాలెడ్జ్ ఉండాలి. ఫ్రెషర్‌కి కాదు, మిడ్ నాలెడ్జ్ ఉండే వాళ్ళకి మనకి క్యాపిటలైజేషన్ బేస్డ్ అనేది సూట్ అవుతుంది. సో, బేసిక్ ఈ డైవర్సిఫికేషన్ బేస్డ్ మల్టీ క్యాప్ కానీ, ఫ్లెక్సీ క్యాప్ కానీ ఇవి కొంత బెటర్‌గా ఉంటాయి. ఇవి ఎందుకు బెటర్ అంటే, బేసిక్‌గా మీకు లో నాలెడ్జ్ ఉంది అంటే జీరో నాలెడ్జ్ అని అనుకోండి, పర్లేదు. మీకు లో నాలెడ్జ్ ఉంది, జీరో నాలెడ్జే అనుకోండి. సో, మల్టీ క్యాప్ కానీ, ఫ్లెక్సీ క్యాప్ కానీ మీకు ఎందుకు కొంచెం సూటబుల్ అంటే కొంత రిస్క్ మిటిగేటెడ్‌గా ఎందుకు ఉంటుంది అని అంటే, సో, బేసిక్‌గా మనకి ఇక్కడ ఫ్లెక్సీ క్యాప్‌లోకి వచ్చేసరికి ఫండ్ మేనేజర్‌కి కొంత ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళు మిడ్‌లో అంటే మిడ్, స్మాల్ అంటే స్మాల్, లార్జ్ అంటే లార్జ్ లేదా కాంబినేషన్ వాళ్ళకి అనుకూలంగా ఫ్లెక్సిబుల్‌గా మార్కెట్‌లో మారుతున్నటువంటి సైక్లికల్ కండిషన్స్‌కి అనుకూలంగా ఆపర్చునిటీస్‌ని ఐడెంటిఫై చేసుకుంటూ వాళ్ళు అవసరాన్ని బట్టి వాళ్ళు క్యాపిటలైజేషన్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు ఒక స్మాల్‌లో తీసుకున్నారనుకోండి, ఫండ్ మేనేజర్ మంచోడే, ఫండ్ మంచిదే. కాకపోతే వాళ్ళు మార్చాలి అని అంటే వాళ్ళకి బై డిఫాల్ట్‌గా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్‌ను దాటేసి వాళ్ళైతే ఇన్వెస్ట్‌మెంట్స్ చేయలేరు.
వాళ్ళు స్మాల్‌లో ఉండాలంటే స్మాల్‌లోనే ఉండాలి. అదే ఫ్లెక్సీలో అయితే కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అదే మల్టీ క్యాప్ ఉంది. సరే నేను డైవర్సిఫైడ్ రిస్క్ నాకు కావాలి, సింగిల్ కాదు. కొంత పోర్షన్ మాత్రం నేను డెసిషన్ మేకింగ్ ఫండ్ మేనేజర్‌కి వదిలేస్తాను అనంటే మల్టీ క్యాప్ బాగా పనిచేస్తది. 25, 25, 25. 25% లార్జ్ క్యాప్, 25% మిడ్ క్యాప్, 25% స్మాల్ క్యాప్. ఆ పైన ఉండేటువంటి ఆ 25%లోనే అది ఎవరికి డైవర్ట్ చేయాలి అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అంటే మిడ్‌కి ఇవ్వాలా, స్మాల్‌కి ఇవ్వాలా, లార్జ్‌కి ఇవ్వాలా, ఎక్కడికి ఇవ్వాలి అనేది ఫండ్ మేనేజర్ యొక్క నిర్ణయం తీసుకుంటాడు. సో ఆ కండిషన్‌కి అనుకూలంగా, మార్కెట్‌లో ఉన్నటువంటి సైకిల్‌కి అనుకూలంగా ఫండ్ మేనేజర్. సో ఇక్కడ మల్టీ క్యాప్‌లో ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకి ఎక్కువగా లేదు కదా, ఫ్లెక్సీ క్యాప్‌లో ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా అని ఒక డిస్కషన్ వచ్చినప్పుడు మల్టీ క్యాప్ అనేది కూడా డెఫినెట్లీ మంచి ఆప్షన్ అవుతుంది. సో మల్టీ క్యాప్ ఏం చేస్తుంది అని అంటే ప్రతి ఒక్క హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. సో ఆ ఎమోషన్‌కి కట్ డౌన్ చేస్తుంది. బై డిఫాల్ట్‌గా 25% వాళ్ళు అలొకేషన్ ఇవ్వాల్సింది ఎవ్రీ సెగ్మెంట్‌కి. ఆ పైన ఉన్న 25నే వాళ్ళు డెసిషన్ తీసుకోగలుగుతారు. సో ఈవెన్ ఇన్ హిస్టారికల్‌గా చూసినా మల్టీ క్యాప్ హ్యాస్ డన్ ఫార్ బెటర్ వెన్ కంపేర్ టు ఆల్ అదర్. సో బేసిక్‌గా మీరు ఫ్లెక్సీ క్యాప్ కానీ, మల్టీ క్యాప్ కానీ యూ కెన్ యూజ్ ఆల్సో. సో దానికే మనకి ఒక బెంచ్ మార్క్ ఇండెక్స్ ఉంటుంది కదా, సహజంగా 50-25-25 ఇండెక్స్ అని అంటారు. సో 50-25-25 ఇండెక్స్ని మనం అవుట్ పర్ఫార్మ్ చేయగలిగినా కానీ చాలు. సో బేసిక్గా మనకి ఏ నాలెడ్జ్ లేదు, ఏ సెగ్మెంట్లో ఎప్పుడు ఉండాలో తెలియదు అని అంటే అప్పుడు మనకి ఈ కేటగిరీ యాక్చువల్ అనుకుంటూ ఉంటాం ఇది ఈజీ అని. కాదు, అది మినిమం మిడ్ లెవెల్ నాలెడ్జ్ ఉండాలి. స్మాల్ బాగుంటుందా, మిడ్ బాగుంటుందా, లార్జ్ బాగుంటుందా తెలుసు ఉండాలి. అది కూడా తెలియకుండా వీటి జోలికి వెళ్తే డెఫినెట్గా ఈ ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. ఇవి మీకు ఫ్లెక్సిబిలిటీని ఇస్తాయి, ఫండ్ మేనేజర్కి ఒక బేసిక్ అడ్వాంటేజ్ని అయితే క్రియేట్ చేస్తాయి. సో బేసిక్ ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు అందుకే మీరు అంటే బిగినర్ అయినట్లయితే ఈ బెటర్ ఆప్షన్ కింద చూస్తాను. ఇప్పుడు సెక్టర్ బేస్డ్ ఫండ్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు గతం ఈ రెండింటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో చాలామంది ఎక్కువ ఇన్స్పైర్ అయ్యేది దేనికి అని అంటే మనకి సెక్టర్ బేస్డ్ ఫండ్స్, థిమాటిక్ బేస్డ్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి అని. ఎస్, 100% అది కూడా నిజమే. సో ప్రతి ఒక నాణ్యానికి బొమ్మ బొడుసు ఎలా అయితే ఉంటుందో అందులో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో అదే సెక్టర్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ విషయంలోకి వచ్చినప్పుడు మనకి పూర్తి స్థాయి నాలెడ్జ్ కనుక లేకపోతే మనకి సెక్టర్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు ఎక్కువగా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో సెక్టర్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఏ టైంలో మనకి ఏ టైప్ ఆఫ్ సెక్టర్ పర్ఫామ్ చేస్తుంది అన్న దాని మీద పూర్తి అవగాహన కంపల్సరీ కావాలి. ఆ నాలెడ్జ్ లేకుండా కనుక అన్నెసరీగా మనం సెక్టార్ జోలికి వెళ్తే అవి మనని చాలా దారుణంగా ఇరికించి పడేస్తాయి. సో అందుకే ఈ సెక్టార్ బేస్డ్ ఎవరికి సూట్ అవుతాయని అంటే మనకి మినిమం హై నాలెడ్జ్ అంటే బాగా అవగాహన ఉండాలి. సో మనకి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకేమో ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ సూట్ అవుతుంది. లేదు మిడ్ లెవెల్ నాలెడ్జ్ ఉంది, నాకు కొంచెం అంటే అట్లీస్ట్ నాకు క్యాపిటలైజేషన్ బేస్డ్ ఐడెంటిఫికేషన్ చేయగలను అని అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అవి బాగా పనిచేస్తాయి, అంటే క్యాపిటలైజేషన్ బేస్డ్ ప్రోడక్ట్స్. ఇవైతే కాకపోతే మాత్రం ప్రాపర్ మార్కెట్ అనాలిసిస్ లేకుండా వీటి జోలికి వస్తే మాత్రం కొన్ని సంవత్సరాల వరకు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి. సో వెన్ వీఆర్ గోయింగ్ విత్ ద సెక్టర్ అండ్ థిమాటిక్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్, దాంట్లో మనకి ప్రాపర్గా సెక్టర్ బ్యాలెన్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక సెక్టర్ బేస్డ్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేయడం ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అదేవిధంగా వాటిని సరిగ్గా బ్యాలెన్స్ చేయకపోతే తగిలే దెబ్బ కూడా చాలా గట్టిగా ఉంటుంది. సో పరిస్థితులకు అనుకూలంగా ఒకవేళ మనం ఏదైనా బ్యాంకింగ్కి వెయిటేజ్ ఇస్తున్నాము అని అంటే ఒకవేళ బ్యాంకింగ్ పర్ఫామ్ చేయకపోతే దానికి కౌంటర్ వెయిట్ ఏంటో కూడా మనకు క్లారిటీ ఉండాలి. ఇన్ కేస్ బ్యాంకింగ్ ఫెయిల్ అయితే కౌంటర్గా ఏది పెట్టుకోవాలి, ఇన్ కేస్ ఫార్మా ఫెయిల్ అయితే కౌంటర్గా ఏది ఉండాలి. సో పరిస్థితులకు అనుకూలంగా అండ్ గవర్నమెంట్ మారుస్తున్నటువంటి నియమాలకు అనుకూలంగా ఏ సెగ్మెంట్స్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గానే చాలా మాట్లాడుకున్నాం, ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్స్ అయి ఉండొచ్చు. సో బేసిక్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకు కొన్ని సెగ్మెంట్స్ పరిగెడతాయేమో అని చెప్పి గతంలో కూడా ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. మనకు ఫుల్ క్లారిటీ ఉంది, అవన్నీ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయనుకుంటే అప్పుడు సెక్టార్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ తోటి కూడా మనము ప్రాపర్గా మనకు కావాల్సిన కేటగిరీని అలొకేషన్ ఇవ్వచ్చు. సో బేసిక్గా దీనికి వీటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని అంటే నాకు నాలెడ్జ్ ఉంది, కాకపోతే స్టాక్ సెలెక్షన్ అనేది నా పిక్ కాదు. స్టాక్ సెలెక్షన్ అనేది ఫండ్ మేనేజర్ చేయడం బెటర్. ఒక సెక్టార్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు మంచి అవగాహన ఉంది అనుకున్నప్పుడు మనకి క్యాపిటలైజేషన్ అనే ఒక కంప్లీట్ థీమ్ని పక్క పెట్టి, అంటే మిడ్, స్మాల్, లార్జ్ అనే దాన్ని కంప్లీట్గా పక్కకు పెట్టి ఫండ్ మేనేజర్కి స్టాక్ సెలెక్షన్ అనే ఒక బాధ్యతను అప్పచెప్పి మనకు కావాల్సిన సెక్టార్స్ని మనం పిక్ చేయడం అలవాటు. సో ఆ సెక్టార్స్లో మనం అలొకేట్ చేసుకున్నప్పుడు మేబీ రిటర్న్స్ అనేవి వెన్ కంపేర్ టు అదర్ ఇవి బెటర్గా రావచ్చేమో. బట్ దానికి ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. రిటర్న్స్ వస్తాయి అనేది ఎంత నిజమో రిటర్న్స్ ఒట్టిగా రావు కదా. ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఏ టైంలో ఎగ్జిట్ అవుతున్నాం. ఇప్పుడు మీరు వచ్చి ఏదో ఒక ఐటీ బేస్ దాంట్లోకి ఎంటర్ అయిపోయి నేను లాంగ్ టర్మ్లో అట్లా ఉంటాను అని అంటే ఏంటి, సెక్టర్ పర్ఫామ్ చేయకపోతే అది కుదరదు కదా. సో అది కుదరదు కాబట్టి దీనికి రొటేషన్ అవసరం. 2 yearsకి 3 yearsకో 1 yearకో రొటేషన్ అనేది అవసరం పడుతూ ఉంటుంది. ఆ రొటేషన్ చేయగలుగుతాము,
ఆ అనాలిసిస్ చేయగలుగుతాము, వెయిటేజెస్ మెయింటైన్ చేయగలుగుతాం. వెయిటేజ్ అంటే ఏంటి? ఐటీకి ఎంత పర్సంటేజ్, బ్యాంకింగ్కి ఎంత పర్సంటేజ్, హెల్త్ కేర్కి ఎంత పర్సంటేజ్, ఇది నేను చేయగలుగుతాను అనే అవగాహన ఉన్నట్లయితే అప్పుడు మనకి సెక్టార్ అండ్ థిమాటిక్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక మంచి ఆపర్చునిటీగా ఉంటాయి. సో బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇంత వాస్ట్ ఆపర్చునిటీ ఉంది. సో బేసిక్గా ఇన్ని సెక్టార్సు, ఇన్ని సబ్ సెక్టార్సు, ఇన్ని పెట్టుకొని మళ్ళీ వాటిల్లో కొన్ని వేల ఫండ్స్ పెట్టుకొని వాటిని జస్ట్ ఏదో ఒక రిటర్న్స్ బేస్డ్ మీదనో లేకపోతే ఎక్స్పెన్స్ రేషియో బేస్డ్ మీదనో సెలెక్ట్ చేయకూడదు. మనకి ఫస్ట్ ఏది సూట్ అవుతుందో చెక్ చేసుకొని ఆ సూటబిలిటీ కనుక అనుకూలంగా కనుక మనం పిక్ చేస్తే దెన్ మనం మ్యూచువల్ ఫండ్లో కూడా ఒక మంచి జర్నీ ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక 30 years ఉండేటువంటి ఒక వ్యక్తి ఒక 60,000 రూపాయల శాలరీ తోటి ఇంటి రెంట్ ఎక్స్క్లూడింగ్, అంటే మనకి ఇంటి రెంట్ కాకుండా జస్ట్ ఏదో ఇంటి ఖర్చులు ఉంటాయి కదా, ఒక 25,000 రూపాయల ఖర్చుతోటి ఇల్లు ఒకటి కొనుక్కున్నాడు.